ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు అందుబాటులో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇక్కడ 1971లో భారత సైన్యం పోరాటం వల్ల ఏర్పడినటువంటి ఒక తూర్పు పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్కు పిలువబడుతుంది. ఆ బంగ్లాదేశ్ ఈరోజు మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది. ఇక 2023లో భూకంప సమయంలో టర్కీకి భారత్ చేసిన సహాయం అంతా ఇంత కాదు. అయితే ఈ రెండు దేశాలు ఈరోజు పాకిస్తాన్ వంచన చేరటం ఎలా చూడాలి? మరోపక్క చిన్న దేశం నుండి ఇజ్రాయెల్ భారత్కు సపోర్ట్ ఇస్తుంది, అతిపెద్ద దేశం నుండి రష్యా భారత్కు సపోర్ట్ ఇస్తుంది. ఈ దేశాల వైఖరిని ఎలా చూడాలి సార్? ఒకటి స్ట్రైట్ అవే టర్కీ మనం ఏం పెద్ద చేసాం, టర్కీ విరోధులకి మనం సాయం చేస్తూ ఉంటాం. టర్కీ ప్రముఖ విరోధి ఎవరు? గ్రీస్. గ్రీస్ అనే దేశం పక్కన ఉన్నది, మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం. సో టర్కీ ఇక్కడ ఏం చేస్తుంది? టర్కీ ఆ డ్రోన్లు అమ్ముతుంది పాకిస్తాన్కి, చైనా డబ్బులు ఇస్తుంది, అమ్ముతుంది. ఫ్రీగా ఇవ్వట్లేదే, ఫ్రీగా ఒక అగ్గిపెట్టి కూడా ఇవ్వట్లేదు పాకిస్తాన్. చైనా డ్రోన్లు అమ్మితే మనం అల్లరి చేస్తామని టర్కీతో అమ్మేస్తాం. అయిపోయిందా? ఒకటి. రెండు, బంగ్లాదేశ్ ఇప్పుడు 71లో మనం ఇచ్చిన దేశం తప్పు చేశాం కదా, ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే అంత తప్పు జరిగేస్తాం, చేయడం తప్పు కదా. బంగ్లాదేశ్ సృష్టించటం వల్ల పాకిస్తాన్కి బలం తెచ్చాం మనం. సో దీంట్లో అర్థం ఏంటంటే, ఈవేళ తీసుకున్న స్టెప్స్ ఒక 20, 30, 40 సంవత్సరాల తర్వాత దాని పరిణామాలు విశేషంగా విషం అయిపోవచ్చు. సో బంగ్లాదేశ్ మనకు విషం అయింది. ఆ రోజు అమృతం అనుకున్నాం, ఈవేళ విషం. నేపాల్ 2006లో పెద్ద గొప్పగా ప్రజాస్వామ్యం కావాలని అప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజాన్ని తీసేశారు. అప్పటి నుంచి నేపాల్లో 15 ప్రధానమంత్రులు, 15 ప్రభుత్వాలు ఉండి పడిపోయిన 15 మంది చైనాని సపోర్ట్ చేశారు, పాకిస్తాన్ సపోర్ట్ చేశారు, మనం చేయలేదు. సో 2006లో ఆ రాజాన్ని ఎందుకు తీసాం? ఎవరు తీయమన్నాడు నిన్ను? 300 సంవత్సరాల నుంచి రాజా ఉన్నాడు, మనకు సాయం చేసేవాడు కాదు, చైనాతో కూడా సాయం చేసేవాడు కదా, మధ్య నుండి నాటకం ఆడేవాడు, మనకేం ట్రబుల్ లేదు. సో ఈ తప్పులు ఈవేళ నేను చేసే వ్యవహారం అంతా ఫ్యూచర్లో మంచి చెడ్డ వస్తాయి. సో భారతదేశం అతి పెద్ద తప్పు 71లో చేసింది, మళ్ళీ 2006లో చేసింది. వాళ్ళ విరోధం మన తప్పుల వల్ల వాళ్ళు విరోధులుగా తయారయ్యారు, అంతే. సార్, ఈరోజు అంటే నిన్న హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ సిటీలో కరాచీ పేరుతో ఉన్న కొన్ని బేకరీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. అసలు పహల్గామ్లో ఉగ్రదాడి ఏ మోటోతో జరిగింది? భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగాలి, వారు కొట్టుకొని చావాలి అనే ఉద్దేశంతోనే వారు ఆ ఉగ్రదాడి చేయడం జరిగింది. ఈ రోజున కరాచీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరాచీ బేకరీల పైన దాడులను ఏ విధంగా చూడాలి సార్? అంటే వారు అనుకున్న మోటో సక్సెస్ అవుతుంది అనుకోవాలా, భారతీయులు దానికి బలవుతున్నారా మత ఘర్షణలకు అనేది ఎలా చూడాలి? చాలా తప్పు, చాలా అసహ్యం, చాలా చిల్లర. ఎవడో బేకరీ పెట్టుకున్నాడు అక్కడి నుంచి వస్తే దాని మీద పడి పెద్ద, దాని బదులు ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరూ పోగు చేసి డబ్బు నేషనల్ డిఫెన్స్ పంపిస్తే మంచిది. ఫన్ ఇదంతా చిల్లరి పబ్లిసిటీ కోసం టీవీ కెమెరాల మీద వచ్చి గెంతులు వేయటానికి, అంతేనా? మీడియా కోసమే కదా, లేకపోతే చేస్తారా? మీడియా కెమెరా లేకపోతే వెళ్తారా అక్కడికి? వెళ్ళరు కదా. ఊరికదా పబ్లిసిటీ కోసం చిల్లర పని, తప్పది ఎవరి దగ్గరికి. అది చాలా పొరపాటు, చాలా చిన్న మైండ్ చూపెడుతున్నాం. భారతదేశం ఇలాంటి పనులకు ఒప్పుకోకూడదు, చాలా అసహ్యం పడుతున్నాం. చిన్న దేశం కాదు, మన చాలా పెద్ద దేశం, పెద్ద సాంప్రదాయం, పెద్ద మనసు. ఇలాంటి వాటి పనులు చేయకూడదు మనం. సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా కల్లితాండకు చెందినటువంటి ఒక వీర జవాన్ మురళీ నాయక్ మరణించడం జరిగింది. ఇంకా ఎంతోమంది అసూలు బాస్తున్నారు, యువ జవాన్లు మరణిస్తామన్నారు ఈ పాక్ దాడులలో. ముఖ్యంగా మురళీ నాయక్ మరణం గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? చాలా విచారం, చాలా విచారం. ఒక మనిషి చచ్చిపోయాడు, 1000 మంది చచ్చిపోవచ్చు, 10,000 మంది చచ్చిపోవచ్చు. యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎవరో ఆప్ చేయలేం. ఈ యుద్ధం అనేది ఎలాగంటే, యుద్ధం ఎవరైనా దిగినా అనుకున్న పరిణామం రాలేదు. ఈ 2000 సంవత్సరాల్లో జ్ఞాపకం పెట్టుకోండి చరిత్ర. నేను దిగి నేను గెలుస్తాను అనుకుంటే ఓడిపోతాడు, నేను దిగేది సాధిస్తానంటే అవ్వదు. రష్యా యుక్రెయిన్ చూస్తున్నారు. 3 సంవత్సరాలు 15 రోజుల యుద్ధం 3 సంవత్సరాలు అయిపోయింది, లక్షల మంది చచ్చిపోయారు. సో యుద్ధం అనగానే చాలా జాగ్రత్తగా దిగాలి. అతి పెద్ద విజయం, యుద్ధం లేని సాధించిన విజయం. సన్ జో
2500 సంవత్సరాలు చైనీస్ మహాత్ముడు రాసింది అందరికీ తెలుసు. యుద్ధం లేకుండా విజయం సంపాదించాలి. ఓకే. అది తెలివితేటలతో దౌత్య మార్గాలతో సంపాదించాలి. యుద్ధానికి వస్తున్నాం, యుద్ధం చేసేస్తాం, మా దగ్గర అంతా ఉన్నది, సైన్యం ఉన్నదని చూపించి యుద్ధం చేయకూడదు. యుద్ధం చేసేవా నువ్వు ఫెయిల్, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. సో నాయక్ గారు మట్టుకి మనం అందరూ చాలా ఇలా జరుగుతాయి, తప్పట్లేదు. దేశానికి పాకిస్తాన్ చైనా వల్ల మనకి మనం అది జాగ్రత్త పడాలి. ఇంకా అది వార్నింగ్, జాగ్రత్త పడాలి. మంచిగా పాలసీస్ చేయాలి, మంచి డిఫెన్స్ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ప్రజలకు నేర్పాలి, ఇంకా పాలసీస్ మార్చాలి. చైనా మీద పడాలి, చైనాతో మనం వ్యాపారం మానుకోవాలి, చైనాని దింపాలి. మీరు మాట్లాడండి మాతో పాకిస్తాన్ కాదని దింపాలి. మీరే వచ్చి మాట్లాడాలి మాతో పాకిస్తాన్ కాదు, మీరు వాళ్ళ యజమాని అని చెప్పాలి. అప్పటి వరకు అది ఎందుకు చేయలేదో నాకు తెలియదు. కరెక్ట్ సార్. ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమో ఇండియా పైన మేం గెలిచాం, భారత్ వెనకడుగు వేసిందని ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమో పాకిస్తాన్కు ఆస్తి నష్టం కలిగించాం, ఆర్థికంగా దెబ్బతీసాం, ప్రతి దశలోనూ పాకిస్తాన్ ఓడించామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇకపోతే ఈరోజు శాంతి చర్చల ఒప్పందం తర్వాతైనా పాక్ వక్రబుద్ధి మారే అవకాశం ఉందా, లేదంటే యుద్ధం తథ్యమా? వస్తే ఏంటి పరిస్థితి? పాకిస్తాన్ మారే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఒక చిన్న దేశం, ఇలాంటి వ్యవహారాలు వేషాలు వేస్తుంది చాలా తెలివితేటలుగా. ఎవరినో పెద్ద దేశం చైనా దొరికింది, అద్భుతంగా చైనా దొరికింది వాళ్ళకి. సో వాళ్ళు చెప్పే మాటలు అంటారు, మనకు అనవసరం. భారతదేశం ముందలకి వెళ్ళిపోతూ ఉండాలి. భారతదేశం ఈ కాలపులు ఆప్ చేసిన అడ్వాంటేజ్ తీసుకుని మన తప్పులు తెలిసి ముందలకి వెళ్ళిపోవాలి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఆకూడదు, చదువు ఆకూడదు, అలా ముందలకి వెళ్ళిపోవాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిపేయాలి మాటలతో. మనం అడ్వాన్స్ అయిపోతూ ఉంటాం, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది మన టార్గెట్. మనం పాస్ చేయటానికి వచ్చే పాడవకూడదు, ఆ పరీక్షలు మనం మిస్ అవ్వకూడదు. సో మనం తెలివితేటలుగా ఓకే ఓకే అని మొదలుకి వెళ్ళిపోవాలి. మన కారు 100 మైళ్ళ గంటకి వెళ్తుంది, వాళ్ళ కారు 30 మైళ్ళు. ఇంకొక సంవత్సరం వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోవాలి. సమయం మనం గెలవాలి, సమయాన్ని కంట్రోల్ చేయాలి. అది భారతదేశానికి ఫైనల్ విజయం. చైనా ఏమైపోతుందో లేకపోతే పాకిస్తాన్ ఏమైపోతుందో సమయంలో మనం 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు టార్గెట్ పెట్టి చాలా జాగ్రత్తగా రోజు రోజు ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళ సంగతి వాళ్ళ దారిలో పడిపోతారు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. సో భారతదేశం లోకుగా తీసుకోకూడదు, యుద్ధం అంటే లైట్గా తీసుకోకూడదు. యుద్ధం అంటే చాలా డేంజరస్. వార్ లేకుండా విజయం సాధించాలి, అది గొప్ప. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్.